తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత నెల 19వ తేదీన ఆర్మూర్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశ తీర్మానం ప్రకారంగా దేశాయ్ బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘిస్తూ 1000 బీడీలకు 10 రూపాయల కూలి తగ్గించి ఇవ్వడము పట్టుకొని ఇవ్వడము పేపర్లో రాతల్లో రికార్డులో సరిగ్గానే ఇచ్చినట్టుగా నమోదవుతుంది. కానీ ఇక్కడ తన దళారీ వ్యవస్థని ఇవాళ తను సృష్టించుకొని ఆ టేకేదారుల ద్వారా తెప్పించుకుంటున్నాడు. దాన్ని నిలిపివేయాలని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే టేకేదారులకు కమిషన్దారులకు, అయ్యా ఇది నువ్వు తీసుకునే 10 రూపాయలు నీ ఇంటికి ఒక పైసా రావడం లేదు, ఈ డబ్బులన్నీ కూడా యజమాన్యం జేబులకు పోతున్నాయి. అదే సమయంలో నీ ఆడబిడ్డలకు నీ తల్లులకు ఇవాళ 10 రూపాయలు అంటే దాదాపు ఒక నెలకు 500 రూపాయల వరకు ఇవాళ నష్టపోయే పరిస్థితి. ఆకు తంబాకు పేరు మరో 5,000, అట్లా 500 రూపాయలు. అట్లా ఈరోజు మొత్తంగా దేశాయ్ బీడీ యాజమాన్యానికి 217 కోట్ల రూపాయల సంవత్సరానికి ఇన్లీగల్ ఆదాయాన్ని తీసుకొచ్చి పెడతా ఉన్నారు. దానికి మీరు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. కాబట్టి రేపు మిమ్మల్ని కూడా అదే పద్ధతిలో యాజమాన్యం దోపిడీ చేస్తుంది. మీకు కూడా హక్కులు ఇవ్వకుండా మీరు హక్కులు అడిగితే మిమ్మల్ని కూడా అంచివేస్తుంది. కాబట్టి గుజరాతీ వ్యాపారులను నమ్మకండి బాబు, మనం అంతా ఒకే వాళ్ళం. కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకొని బీడీ కార్మికులకు ఇచ్చే వాళ్ళ దగ్గర చేసే దోపిడీని మీరు కూడా వ్యతిరేకించాలి. లేకపోతే వ్యతిరేకించేంత ధైర్యం లేకపోతే మౌనం పాటించండి, సహాయ నిరాకరణ చేయండి యజమాన్యానికి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లేకపోతే మీ లోపాలు కూడా చాలా ఉన్నాయనే విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు లోకల్గా ఉంటారు కాబట్టి మనం ముఖాలు చూసుకునే దగ్గర మీ గురించి ఎందుకు ఆలోచించాలని చెప్పి ఆలోచించట్లేదు. అదే మీ దాకా రాకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా ఈ 10 రూపాయల దోపిడీని ఏదైతే మేము వ్యతిరేకిస్తూ ఉన్నామో, ఆందోళన చేస్తూ ఉన్నామో దానికి అడ్డు రావద్దని చెప్పేసి కమిషన్దారులకు టేకేదారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు ముఖ్యంగా ఈ జిల్లాకు చెందిన చాలా సీనియర్ రాజకీయ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు, క్యాబినెట్ మంత్రి హోదా కలిగిన ఈరోజు బాధ్యతలు కూడా తీసుకున్నారు. కాబట్టి తన జిల్లా కార్మిక వర్గానికి జరిగే నష్టాన్ని తను వివరించిన తర్వాత తను కూడా స్పందించి తప్పనిసరిగా ఇది చట్టానికి వ్యతిరేకంగా జరుగుతుంది కాబట్టి నేను కార్మిక మంత్రిని కానీ లేదా చట్టాన్ని అమలు జరిగే విధంగా అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి కూడా ఆలోచిస్తా అని చెప్పేసి మాతో చర్చల్లో పాల్గొన్న సందర్భంగా హామీ ఇచ్చిండు. ఆ హామీని కూడా అతను నిలబెట్టుకుంటానే విశ్వాసం మాకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.